ఫుడ్ రెసిపీ వరల్డ్ లో ఈ రోజు మనం చికెన్ దో ప్యాజా ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ దో ప్యాజాలో ఆనియన్ రెండు ఫ్లేవర్స్ లో ఉంటుంది. ఈ గ్రేవీలో ఆనియన్ చాలా ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఆనియన్ ఒకటి గ్రేవీలో, ఇంకా ఆనియన్ ఆఖర్లో దించుకోబోయే ముందుగా స్లైసెస్ గా యాడ్ చేయడం ఉంటుంది. కాబట్టి ఆనియన్ ఫ్లేవర్ వల్ల చికెన్ దో ప్యాజా చాలా రుచిగా ఇంకా కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక ఫ్రైయింగ్ పాన్ లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కాక అందులో 4 లేదా 5 లవంగాలు, ఇంకా కొద్దిగా పట్ట వేసి, ఇంకా 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి పేస్ట్ గా కూడా కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత 4 నుంచి 5 పెద్ద ఆనియన్స్ ని సన్నగా తరిగి ఆనియన్స్ ని ఆయిల్ లో వేసి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 3 నుండి 4 పచ్చిమిరపకాయలు స్లైస్ గా కట్ చేసినవి, ఇంకా 1 లేదా 2 సన్నని టమోటాలు ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ ఇంకా టమోటా కొంచెం వేగిన తర్వాత అందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి దీన్ని కలుపుకొని మీడియం హీట్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి అవి బాగా ఆనియన్స్ ఇంకా టమోటాలు బాగా మ్యాష్ అయిన తర్వాత 400 గ్రాముల చికెన్ ని సన్నని ముక్కలుగా తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని నీటిని పూర్తిగా తీసేసిన చికెన్ ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. దీన్ని ఎలాంటి నీరు పోయకుండా సన్నని సెగ మీద 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చికెన్ లో చాలా నీరు ఉంటుంది. నీరు పోయకుండా సన్నని సెగ మీద ఉడికించుకోవడం వల్ల చికెన్ లో ఉన్న ఫ్లేవర్స్ అలాగే చాలా తాజాగా ఉంటాయి. చికెన్ ఉడికేటప్పుడు గ్రేవీకి ఇంకా చికెన్ కి కావాల్సిన ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ని 2 నుంచి 3 ఆనియన్స్ ని స్లైసులుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని స్లైసులుగా చేసుకుని ఆనియన్స్ ని, ఇంకా 2 పచ్చిమిర్చి స్లైసెస్ ను, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి 1 నుంచి 2 నిమిషాలు దాన్ని కలుపుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆఖర్లో వేసిన ఆనియన్స్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. చికెన్ దో ప్యాజా రోటీ, నాన్, పరోటా ఇంకా రైస్ లో కూడా చాలా బాగుంటుంది.